ఇదేనండి మీరు చెప్తున్న పాయింట్. అందుకే స్వపక్షంలో విపక్షంగా ఉందాం అనుకుంటున్నారని చాలా స్పష్టంగా అడిగాను మిమ్మల్ని నేను. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మన తప్పులు అంటే ఇంట్లో ఒక సామెత ఉంటుంది, ఇంట్లో జరిగే తప్పులు బయట వాళ్ళకి తెలిసిన తర్వాత చివరాకరణ కానీ ఇంటి పెద్దకు తెలియదు అనేసరి. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్కి ఇది సింక్ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్తుంది పార్టీ బలంగా ఉండాలి, ఒక మంచి మనసున్నవాడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు అమ్మ ఒడి వాలంటీర్లకు సంబంధించి చాలా మందికి అవునన్నా చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ అప్పటి వరకు ఉద్యోగం లేని వ్యక్తికి ఆ చిన్న అమౌంట్ కూడా ఒక ఆసరా. అది ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇవ్వడము అనేది. ఇప్పుడు చాలామంది ఏపీలో ప్రజలు ఆ ఫలాలు తీసుకున్న తర్వాత అరే ఆయన ఉన్నప్పుడు ఇట్లా జరిగింది కదా, అరే ఇప్పుడు జరగట్లేదు కదా, ఇప్పుడు మనమే లైన్లో నిల్చుంటున్నాం కదా, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఏంటిది ఆ పాలనకు సంబంధించి వాళ్ళ తండ్రిలాగా నన్ను పొగడాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను అలాంటి రాజకీయాలే చెయ్యాలి అనేసి అనుకున్నారు. కాబట్టి కొన్ని పథకాలు ఆ వేలోనే వచ్చినవి. ఇప్పుడు అవునన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ అంత బలోపేతంగా ఉన్నాయి అని అంటే పునాది వేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? అవునన్నా కాదన్నా మీరు బోర్డుల మీద పేర్లు చెరిపేసిన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎవరు కాదనలేని సత్యము. మీరు చేస్తున్న మంచి, కాకపోతే దానికి అంత బయటికి వచ్చేసి చేయాల్సిన అవసరం ఉందా? అందులోనే ఉండి ఫైట్ చేయొచ్చు కదా. నేను మీకు చెప్తాను. నేను మీరు స్వపక్షంలో విపక్షం అని వాడారు. ఎస్, నేను స్వపక్షంలో విపక్షంగా ఉండాలనుకుంటున్నాను, పాలక పక్షంలో కూడా విపక్షంగా ఉండాలనుకుంటున్నాను. సూపర్. నేను ఆ విషయం మీదనే అంటే జనరల్గా ఏమవుతుందంటే మనతో మనం మాట్లాడుకోవడం అన్నది మానేసినాం. మొబైల్స్ వచ్చిన తర్వాత లేదంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ముందు ఏం జరిగేదంటే మనతో మనం మాట్లాడుకునే వాళ్ళం, మన పెద్దలతో మనం మాట్లాడుకునే వాళ్ళం. నేను జనరల్గా నాకు అలవాటు చాలా మందితో మాట్లాడతాను, జనాలతో మాట్లాడతాను. నేను ఒకటే అండి, నేను ఎప్పుడు విపక్షమే. మీరు పాలక పక్షంలో ఉన్న విపక్షమే, మీ ప్రతిపక్షంలో ఉన్న కూడా విపక్షమే. సూపర్. బట్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే మీరు మంచి చేశాను అని మీరు చెప్పుకోవడం అనేది ఎంత అవసరమో, మంచి చేయడం అనేది ఎంత అవసరమో, ఆ చేసిన మంచిని చెప్పుకోవడం కూడా అంతే అవసరం. ఒకటి. రెండవది, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం ఎంతో కొంత అప్రిషియేట్ అనేది చేయాలి. ఎందుకు చేయాలంటే వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, అందుకు ఆయనకు 100% క్రెడిట్ ఇస్తూనే దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మీరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తే యూ విల్ బి కాల్డ్ యాజ్ వైసీపీ పేటిఎం. లేదు, మీరు ఓన్లీ నారా లోకేష్ గారికి క్రెడిట్ ఇస్తే యూ విల్ బి కాల్డ్ యాజ్ టీడీపీ గూగుల్ పే అని అనుకోవచ్చు. సో అలా జరగకూడదు అంటే ఇద్దరిని అప్రిషియేట్ చేస్తూనే మంచి ఉంటే మంచి అనాలి, చెడు ఉంటే చెడు అనాలి సార్. అంటే ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే వాళ్ళు మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడే అనాలి. అది యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. మీరు అన్నదంతా నేను కూడా ఏకీభవిస్తాను. నేను అందుకే ఈరోజు పాషా గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, నేను ఏం చేయట్లేదండి, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. వైసీపీ చేసిన మంచిని చెబుతూనే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఏదో హీరోల గురించి వీడియో చేశాను. నేను హీరోల గురించి వీడియో చేశా, నో డౌట్. కానీ వైసీపీ చేస్తున్న మంచిని కూడా చూపించాను. నిన్న నేను లైవ్ షో చేశా. ప్రధాని గారు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఇష్యూస్ జరిగి, ఇన్ని బస్ యాక్సిడెంట్లు జరిగి, ప్రజలు చనిపోయి, ఈవెన్ టెంపుల్స్లలో ఇన్ని ఇష్యూస్ జరిగి ప్రజలు చనిపోతే రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చిందని ఆయన వచ్చి వెళ్ళారు, ఇది కరెక్టేనా అని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను. అలా అని పవన్ కళ్యాణ్ గారిని ఏదో కించపరచడానికి కాదు, నో డౌట్ ఆయన వచ్చింది ఎందుకు అన్నది అందరికి తెలుసు. కానీ విషయం ఏంటంటే అప్పుడు కూడా వచ్చి ఉండాలి, అది ఏదో ఒక సంఘటనలో వచ్చి ఉండాలి. అప్పుడు కనుక వస్తే ఆయన స్టాండర్డ్ అన్నది, ఆయన గౌరవం అన్నది ఇంకా పెరిగేది. నేను కేవలము వైసీపీకి విరుద్ధంగా మాట్లాడుతున్నాను అనుకునేటటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. మీరు వైసీపీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనే దానికన్నా వైసీపీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ దాన్ని కరెక్ట్ చేసుకోండి అనేసి సూచన చేస్తున్నారు అని ఆలోచిస్తే బెటర్ ఏమో. అదే చేస్తున్నాను మేడం. ఇప్పుడు మీరు తెలియకుండానే వాళ్ళకి మీరు లాభం చేకూరుస్తున్నారు, అది అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు నన్ను ద్రోహి అనుకున్నా, నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నేను అమ్ముడు పోయాను అనుకున్నా, నన్ను ఏమనుకున్నా కూడా నేను ఈ పని చేస్తాను. ఏం చేస్తున్నాను? గత సంవత్సర కాలం ముందు, అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చి సంవత్సరం అయింది, అప్పటికి నేను ఫస్ట్ చెప్పినటువంటి మాట, మీరు అధికారం కోల్పోయారు, ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే పార్టీని పటిష్టం చేసుకోవాలి. నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ఏం చేసినాడు? ఆయన పార్టీలో సభ్యత్వాలు నమోదు చేశాడు, 1 కోటి మందికి సభ్యత్వం చేశాడు. మీరు ఎందుకు చేయట్లేదు? 2016లోనో 2015లోనో మీరు ఏదో చేశారంట సభ్యత్వం నమోదు.
ఈ రోజు ఆ నమోదు ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఐడి కార్డులు ఉన్నాయి, దయచేసి ఒకసారి చెప్పండి, సభ్యత్వం నమోదు చేసి మీ క్యాడర్కి ఇన్సూరెన్స్ ఇవ్వండి అన్నారు. అంతే కదా. ఇన్సూరెన్స్ ఇస్తే ఒక బలం, నమ్మకం, ఏమైనా నాకైనా నా భార్య పిల్లలు సుఖంగా ఉంటారని. అందులో తప్పేముంది మేడం? నేను తప్పు మాట్లాడాను? తప్పేం లేదు. నేనేమన్నాను, మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయారు అని చెప్పేసి కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తి రగిలిపోతున్నాడు, మీరు ఈవీఎం మీద పోరాటం ఎందుకు చేయట్లేదు అని అడిగా. అందులో తప్పే ఉంది. సరే, మీ ఇష్యూస్ మీకు ఉండొచ్చు, మేబీ అంటే కేసుల వల్ల మీరు మాట్లాడకపోయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ పోరాటం చేయకపోవడం వల్ల 2029లో కూడా జరిగితే ఏం చేస్తారు? మళ్ళీ అదే ఇంటికి పరిమితం అయిపోతారు కదా. మరి సరే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈ 2 ఏళ్లలో మేము కోల్పోయాము, మేము అదయ్యాము, ఇదేమో అంటున్నారు. 2029లో కూడా ఓడిపోతే ఏం కోల్పోతారు మీరు? మీ ఉనికి కోల్పోతారు. ఉనికే కోల్పోతారు. మరి ఆ సమయంలో ఎవరిని ప్రశ్నించాలి? మళ్ళీ ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? రిజల్ట్ వస్తుంది 2029లో. రిజల్ట్ వచ్చిన ఒక వారం, 10 రోజులు, నెల రోజుల తర్వాత ఫలానా పాషా గారు ఆ రోజు చెప్పారు, ఫలానా పాషా గారు ఆ రోజు చెప్పారని చెప్పేసి ఆ రోజు మాట్లాడతారు. అరే, ఆ రోజు మీరు మాట్లాడే మాట ఈ రోజు ఎందుకు ఆలోచించకూడదు? ఉదాహరణ చెప్తాను మీకు ఒకటి. మమతా బెనర్జీ గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, నేను పోరాటం చేస్తాను ఈవీఎంలకు వ్యతిరేకంగా, నేను ఇండియా అదే కూటమిని నేను జాయిన్ అవుతాను అని చెప్పారు. మరి ఇండియా కూటమిని జాయిన్ అయ్యే ఆ ఆలోచన మమతా బెనర్జీ గారికి ఓడిపోయిన తర్వాత రావాలా? ముందే వస్తే ఏమైంది? నేను ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నా, మీరు ముందే పోరాటం అన్నది చేస్తే ఏమైంది? మళ్ళీ మీరు 2029లో ఓడిపోయి మళ్ళీ 2034 కోసం పోరాటం చేయడం అన్నది అది కరెక్టా? ఎవడన్నా బుద్ధునుడు చేస్తాడా? ఒక్కసారి కాలు జారి పడిపోయామంటే మళ్ళీ అక్కడ అడుగు పెట్టాం, మళ్ళీ అక్కడే అడుగు పెడతాను, నేను మళ్ళీ పడతాను అంటే ఎవడేమంటాడు? ఓకే, మరి ఈ డెసిషన్ అంటే తీసుకున్న తర్వాత పార్టీ నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ కానీ అలా కాదు, కూర్చొని మాట్లాడదాము, ఏం చేద్దాము అన్న దాని గురించి ఒక కార్యాచరణ రూపొందిద్దాము, ఇలాంటివి ఏం రాలేదా మీకు? అంటే మీరని కాదు, ప్రజలు ఏదైతే ఆలోచిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా జరుగుతుంది, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పాషా గారిని, కేశ్ ప్రసాద్ గారిని, ఫలానా వ్యక్తిని వాళ్ళు మొత్తం కంట్రోల్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు అనుకోవడం అన్నది అది కరెక్ట్ కాదండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కంట్రోల్ చేయడు. ఇది ఒకటి ఉంది. ఇది ప్లస్ కూడా మైనస్ కూడా. మాలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అనేది మంచి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కంట్రోల్ చేయరు. ఇది ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వచ్చినాయా రాలేదంటే రాలేదండి. టు బి ఆనెస్ట్ రాలా. ఎవరి దగ్గర నుంచి రాలా. ఎవరో ఒకరో ఇద్దరో మనకి అంటే వాళ్ళ పార్టీతో అంత సంబంధం లేని వాళ్ళు, బయటి వాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు, నో డౌట్. ఏంటండి ఎందుకు చేశారండి, ఎందుకండి, ఏమైనా ఉంటే చెప్పండి పాషా గారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఐస్ కొంతమంది బయట వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, పాపం వాళ్ళు నో డౌట్ ఇందులో క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు ఫోన్లు చేసి పాషా గారు ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఏదో మాట్లాడతామంటే, సార్ మీరు ఒక ఎన్ఆర్ఐ, మీకేం సంబంధం అంటే మీరు ఎలా మాట్లాడతారు? సంబంధం అంటే మీరు ఎలా మాట్లాడతారు? అభిమానం అంతే. సంబంధం అంటే సంబంధం ఉండొచ్చు, కానీ మీరు ఎలా మాట్లాడగలుగుతారు అని చెప్పి వాళ్ళకి చెప్పాను. బట్ వైసీపీ యాజ్ సచ్ పార్టీ నుంచి అయితే ఇంతవరకు ఫోన్ రాలేదు. వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే వచ్చేది ఉంటే ఈ పార్టీకి వచ్చేయాలి కదా. వస్తే తప్పకుండా చెప్పేవాడిని, ఈ తప్పులు ఉన్నాయండి, ఇలా జరుగుతుందండి, నేను ఈ తప్పులో భాగస్వామిని కాలేనండి, అందుకే నేను సపరేట్గా జరిగిపోయాను, అండ్ ఇప్పుడు కూడా నేను ఇలా చేసి కూడా వైసీపీకి మేలే చేస్తున్నాను అని చెప్పేవాడిని. రాలే. ఓకే, మరి అపోజిట్ నుంచి ఏమన్నా ఫోన్స్ వచ్చాయా కూటమి నుండి? కూటమి నుంచి ఎందుకు వస్తాయండి? వాళ్ళ మీద వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ సార్ అంటే వాళ్ళ మీద మీరు ఎన్ని చేసినా ఒకసారి వాయిస్ చేంజ్ అయినప్పుడు అరే ఇలాంటి వాయిస్ వినిపించేవాడు మన వైపు ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది, కామన్. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గానే తీసుకుందాం, ఒక పార్టీలో నుంచి ఓడిపోయిన తర్వాత వాట్ ఎవర్ మే బి రీజన్, అతను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన వైపు లాగేసుకోవాలనేసి అన్న ఒక థాట్ కామన్గానే జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ తన క్యాడర్ కావచ్చు, తన ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, తనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అతను అక్కడ ఉండడం కన్నా మన దగ్గర ఉంటే బాగుంటుంది అన్నప్పుడు లాగేసుకోవడానికి అనేక రకాల ఆఫర్స్ ఉంటాయి, అది మీకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాయిస్ మన దగ్గర ఉండాలని అపోజిట్లో అంటే కూటమిలో అనుకోవడంలో తప్పలేదు కదా. అటువైపు నుంచి ఏం ఫోన్ కాల్స్ రాలేదా? లేదండి. నేను ఒకటే విషయం చెప్తాను, అంటే మీరు కూటమి కాకుండా పార్టీల గురించి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అని ఉంది. తెలుగుదేశం పార్టీలో ఏమన్నా నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారా? వాళ్ళకి కుప్పలు ఉన్నారు. వాళ్ళకి ఆ స్క్రీన్ టైం ఇవ్వలేక వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు సతమతం అవుతున్నారు. సో వాళ్ళకేమీ తక్కువ అది లేదు. రెండో విషయం ఏంటంటే పాషా అన్న వ్యక్తి మారాడు అని వాళ్ళు కనిపెట్టగలిగారు. దాంతోపాటు మంచి విషయం, వైసీపీ కనిపెట్టలేకపోయిన విషయం ఏంటంటే, వాళ్ళు కనిపెట్టిన విషయం ఏంటంటే పాషా అనే వ్యక్తి ఈరోజు కూడా
ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే పనిచేస్తున్నాడని టీడీపీ వాళ్ళకి తెలుసు, ఓకే జనసేన వాళ్ళకి తెలుసు. ఓకే కాకపోతే వీళ్ళకి తెలియట్లేదు, వైసీపీ వాళ్ళకి. అరే ఇతను నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, దీనివల్ల అల్టిమేట్గా మంచి ఎవరికి జరుగుతుంది అంటే మన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు, మనం కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక విషయం నమ్మండి, నేను ఈ ఏదైతే ఈ సభ్యత్వం నమోదు అని చెప్పేసి మాట్లాడాను, ఒకసారి కాదండి, చాలా ప్లాట్ఫామ్ల మీద మాట్లాడాను, చాలా పెద్ద లెవెల్లో మాట్లాడాను. అంటే ఈ క్రెడిట్ నాకు ఇవ్వాలి అని నేను చెప్పను, కానీ ఇప్పుడు జరుగుతుంది, చేస్తున్నారు ఇప్పుడు. మేబీ నేను నా మాటలు ఎక్కడో ఒక చోట పనికొచ్చాయి అని నేను అనుకుంటున్నాను. నేను నెగిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఆ నెగిటివిటీని తీసుకొని మీరు మంచిగా ఇచ్చాలి కదా. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీడీపీ అన్నది లేదా జనసేన అన్నది నన్ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి అంటే మళ్ళీ అదే ఫార్ములా, నన్ను కొనాలంటే మళ్ళీ కష్టం, కొంచెం కష్టం, అది వాళ్ళ వల్ల కాదు అన్నది నా నమ్మకం. ఓకే, అంటే వాళ్ళు మిమ్మల్ని లాజికల్ గా కొట్టేసి మీరు అనుకున్న విధానంలోనే చేయండి, ఆ సమస్యలకు సంబంధించి వెలిగెత్తి చెప్పండి, మేము అడ్రస్ చేస్తాము, ఆ పరంగా మీ కంట్రిబ్యూషన్ మాకు కావాలన్న ఆఫర్ వచ్చింది అనుకోండి, అంటే ప్రజల తరఫున మీరు మాట్లాడండి అంతేనా సింపుల్ గా. అంటే మా దాంట్లో కూడా తప్పులున్నా చెప్పండి, మేము సరి చేసుకుంటాము, కానీ మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయండి అనేసి అంటే లాజికల్ గా మిమ్మల్ని లాక్ చేయడానికి, ప్రజల సమస్యలు చెప్పండి, అట్ ద సేమ్ టైం మేము చేస్తున్న మంచిని ప్రైజ్ చేయండి అనేసి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి సార్, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చెడుని మీరు చెప్పండి సార్, మేము చేస్తున్న మంచిని కూడా మీరు చెప్పండి సార్ అంటే నేను తప్పకుండా ఒకటే మాట చెప్తా, నేను ఇప్పుడు చేసేది అదే కదా అని అంటే. కొత్తగా నేను ప్రస్తుతం చేసేది అదే కదా. తెలుగుదేశం పార్టీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నా, కొన్ని వేల వీడియోలు చేసిన, ప్రజల కోసం పనిచేస్తున్నా, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి పనులు కూడా ఎక్కడో చోట నేను చెప్తూనే ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు కూడా అదే పని చేస్తున్నా, అదే ఈరోజు కొత్తగా వాళ్ళు వచ్చి చెప్పడం దేనికి. అంటే కూటమి ప్రభుత్వ పాలనతో యాజ్ ఏ కామన్ మ్యాన్ గా హ్యాపీయా? లేదండి, అంటే కూటమి ప్లానింగ్ అన్నది చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఒక అనలిస్ట్ గా ఒకసారి ఆలోచిస్తే సరే ఓకే, అది రాబోయే 2-3 సంవత్సరాల గురించి నేను ఈరోజు మాట్లాడకూడదు అని మనం అనుకోవచ్చు, కానీ అనలిస్ట్ పనే అది, రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించడమే, అనాలిసిస్ చేయడమే అనలిస్ట్ పని. కాబట్టి వాళ్ళ ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే మీరు టీడీపీకు జనసేనకు ఓటు వేయాలి అంతే, యూ డోంట్ హ్యావ్ ఆప్షన్ ఆఫ్ వైసీపీ. అలాగా 2029లో తీసుకొస్తారు. ఏముందని తీసుకురావడానికి? చాలా మీరు అమరావతికి సంబంధించి ముందుకెళ్ళండి, అక్కడే అన్నట్టుగానే. మీకు విషయం చెప్తాను, అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పి గెజెట్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ విత్, అంటే మీకు పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫైనల్గా 12 ఏళ్ళకి మనకు రాజధాని వచ్చిందన్న ఆనందం ఎంత కొంత ఉందా లేదా మీకు? ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ కాకపోయినా ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి దీని గురించి స్పందించిన. తెలంగాణ కాదు మేడం, యూఆర్ ఫ్రమ్ అమెరికా అనుకోండి. ఓకే, ఒక రాష్ట్రానికి రాజధాని లేదు 12 ఏళ్ళు, ఫైనల్ గా ఒక గెజెట్ వచ్చింది రాజధాని, హ్యాపీ, ఎంత కొంత హ్యాపీ సీరియస్ గానే. ఆ పాజిటివిటీ అన్నది, ఈ హ్యాపీనెస్ అన్నది ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. ఈవెన్ హీస్ ఫ్రమ్ వైసీపీ అనుకోండి, ఈవెన్ అదర్ పార్టీస్ అనుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, నేను మాట్లాడా వైసీపీ నాయకులతో కూడా, కొంతమంది ఒక ప్రామినెంట్ లీడర్ నాకు ఫోన్ చేసి, సార్ ఒక మాట చెప్తాను, సరే 100 మాటలు చెప్తున్నాం కానీ ఒక రాజధాని అన్నది మా బతుక్కి మాకు వచ్చింది అన్న ఆనందం నాకుంది సార్ అని మాట్లాడాడు. అంటే ఎవ్రీబడి హ్యాపీ విత్ దట్, ఇట్ ఇస్ స్ట్రాటజీ ఒకటి. రెండోది 2026 ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఆడవాళ్ళకి 1500 ఇస్తామని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కీమ్ అండి. అది ఒకసారి వచ్చిందంటే ఆ స్కీమ్ అనేది తీసుకొస్తారు 2026లో. 2027 మిడ్ లేదా ఎండింగ్ లెవెల్కి పోలవరం ఔటర్ స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తారు. పోలవరాన్ని అఫీషియల్గా జాతికి అంకితం అనేది చేస్తారు. పోలవరం అన్నది నాకు తెలిసి మీ నాన్నగారి మీ తాతగారి కళ అది. ఓకే, నాది మా నాన్నది మా తాత, అది పూర్తి చేస్తారు. దట్ ఈస్ అ సెంటిమెంట్. దాని తర్వాత 2028లో అమరావతి ఔటర్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తారు యాజ్ ఎ క్యాపిటల్గా. 2028 ఎండింగ్ కల్లా వీళ్ళు అన్నటువంటి సూపర్ 6ని అన్నిటిని కూడా అమలు చేసి చూపిస్తారు. ఏమేం చేశారు? ఒకటి అమరావతి, గెజెట్, పోలవరం, రెండోది వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, అందరికీ ప్రజలకు ఏం కావాలి, ఇవి ప్రజల సెంటిమెంట్. ఎప్పుడు కూడా టీడీపీ అన్నది కేవలము ప్రజలకి మంచి చేయడంలోనే ఆలోచన లేదు. సెంటిమెంట్స్ చిన్నవి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి
టీ కాసి ఇవ్వడం అన్నది దట్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు కదా. జస్ట్ ఒక చిన్న సెంటిమెంట్ అండి, ఓ ముఖ్యమంత్రి టీ కాసి ఇచ్చాడు అని చెప్పేసి. సరే అన్నది హెరిటేజ్ పాలు అక్కడ కవర్ కనిపించింది, అది వేరు, కానీ చేసేది మంచి పని, అందులో తప్పేం లేదు. సరే, అమరావతి గురించి మాట్లాడారు. ఇప్పుడు అమరావతికి పని చేయడానికి వర్కర్స్ దొరకక అక్కడ పని ఆగిపోయిన విషయం మీ దాకా వచ్చిందా? వాళ్ళు చూపిస్తున్న కొటేషన్కి అక్కడ జరుగుతున్న దానికి, అంటే మీరు అన్నదాని ప్రకారం అమరావతిని జాతికి అంకితం చేసే ఒక స్ట్రక్చర్ అక్కడ వస్తుంది అనేసి అని చెప్తున్నారు కదా. పనులు చేయడానికి పని వాళ్ళు దొరకట్లేదు, అంచనాలకు మించి చూపించేశారు, ప్రతిదానికి డబ్బులతో ముడిపెట్టి దోచుకోవడమే ఇదవుతుంది అనేసని సామాన్యుడు దాన్ని గ్రహించలేడా? ఎలా మీరన్న పాయింట్ ని జస్టిఫికేషన్ చేస్తారు? మీకు ఒక మాట చెప్తానండి, అమరావతిలో ప్రజాధనం లూటీ జరుగుతుంది అని నేనే చాలా చోట్ల ప్లాట్ఫామ్ చాలా వీడియోస్ చేశాను. ఓ చిన్న ఉదాహరణ, నిన్నటికి నిన్న ఒక ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ వైసీపీ ఒక పెద్ద మీడియా ఛానల్ వ్యక్తికి సంబంధించి ఆయనవే ఒక 4 ఎకరాల చిల్లర భూమి కొన్నాడు అని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందు బాలకృష్ణ గారి ఫ్యామిలీ కంపెనీ ఒకటి అక్కడ భూమిని కొన్నది నేను చెప్పాను, నేనే బయటపెట్టాను. సో చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్. అమరావతిలో నో డౌట్ ప్రజాధనం లూటీ జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఆ రోజు ఉన్న మాట ఈ రోజు ఉన్న మాట నాదొకటే. ఓకే, బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ప్రజాధనం లూటీ మీద పోరాటం చేయండి. ఎవరు వద్దన్నారు? మీరందరూ ఎక్కడ ఉండాలి? అమరావతిలో కదా ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని రాలేదేమో, ఎండలు అయిపోయిన తర్వాత వస్తారేమో చూద్దాము. ఎందుకంటే నేను విన్నాను వాళ్ళు కూడా ఏదో ప్రోగ్రామ్ చేయబోతున్నారు, అమరావతిలో పెద్ద లెవెల్ పోరాటం చేయబోతున్నారు. నేను అనేది ఏంటంటే చిన్న వార్తల్లోకి వెళ్ళకండి. రైతులు భూమి ఇవ్వనంటున్నారు, ఫలానా రైతులకు, దీని మీద పోరాటం చేయండి. అది చేయకుండా మీరు ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు. వెరీ గుడ్ అనండి. 3 రాజధానులని మీరు ఎన్నికల్లోకి వెళ్తే బాగుండేది. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా 30,000 ఎకరాలు తక్కువ కావాలి అని మీరే అన్నారు. నేను ఇల్లు కట్టుకున్న ఈడ అని మీరే అన్నారు. అమరావతి ప్రజా రాజధాని మీరే ఒప్పుకున్నారు. అంతా చేసి ఎన్నికల్లో వెళ్ళారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. అరే ఇల్లు కట్టుకున్నాడు ఈడ, మాకు అన్యాయం ఎట్లా చేస్తాడని. మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు 3 రాజధానులు అనడం అన్నది ప్రజల్ని ఎంతో కొంత మోసం చేసినట్టు కాదా? డైరెక్ట్గా లేదండి, ప్రజల్ని మోసం చేసైనా సరే మేము ప్రజలకు మంచి చేస్తాం. 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ అన్నది ఉంటుంది, హైదరాబాద్ లాగా అన్యాయం జరగదు. ఇది మీ కాన్సెప్ట్ కదా. సరే, మళ్ళీ ఇప్పుడు మావిగానే ఎందుకు? ఇప్పుడు గెజెట్ తీసుకొచ్చేసారు కదా. గెజెట్ రాక ముందు మావిగానే అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు చూస్తే సీక్వెన్స్, అంటే ఒక నిమిషం సీక్వెన్స్ చెప్తాను మీకు. అసెంబ్లీలో వీళ్ళు తీసుకొచ్చారు, అసెంబ్లీ జరిగి పార్లమెంట్కి వెళ్ళింది వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు మావిగానని. పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గరికి బిల్లు వెళ్ళి అక్కడ పాస్ అయ్యి గెజెట్ వచ్చింది. గెజెట్ తర్వాత వచ్చింది. మీరు మావిగన్ ముందు చెప్పారు. ఆ మావిగన్ అనేది ఎందుకు? మీరు 3 రాజధానుల మీద ఉంటే మీ విజన్ పెద్దది, చంద్రబాబు నాయుడు గారి విజన్ చిన్నదండి అమరావతి. అక్కడ ఇప్పుడు 3 రాజధానులు అంటే ప్రజలు దాన్ని తిరస్కరించారు కాబట్టే కదా ఇంకా వాళ్ళు ఇచ్చిన నిర్ణయం శిరోధార్యం అనేసి మీరు తీసుకొస్తున్న ప్రతిపాదనలోనే ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇది మిగతా ప్రాంతాలకు కూడా లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోటే కదా మావిగన్ తెర మీదకి వచ్చింది. ఎందుకు 3 రాజధానులు తిరస్కరించారు, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ కాదు వాళ్ళు వద్దనుకున్నప్పుడు మళ్ళా దాన్ని తెర మీద తీసుకొస్తే ప్రజలు ఆగ్రహం గురవుతామని అనుకున్నారు. కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇక్కడే కేంద్రీకృతం చేయకండి. మావిగన్ విజయవాడ, గుంటూరు, మన మచిలీపట్నము దీనికి సంబంధించి ఇది పాసిబిలిటీ ఉంది అనేసి ఒక ఆలోచన చేశారు. దానికి మంచి ఆలోచన మీరు అనేది మంచి ఆలోచన. అంటే నేను అనలిస్ట్ గా కూడా ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ 3 రాజధానులని ప్రజలు తిరస్కరించారు, అందుకే మేము వెనక్కి తీసుకున్నాము అని ఏ లీడర్ అన్నాడు? పేరేమైనా చెప్పగలరా మీరు? అనలేదు ఎవరు, అది క్లారిటీ ఇవ్వలేదు, అది మిస్ అయింది, అది యాక్సెప్టబుల్. నేను ఇప్పుడు మీరు ఆ మాటను నేను ఇప్పుడు అన్న ప్రతి మాట ఐ కెన్ కోట్ ఎవరు చెప్పారో. మీరు అన్న మాటను మీరు కోట్ చేయండి చూద్దాం. ఒకటి. రెండో విషయము, మీరు 3 రాజధానులు అన్న సరే ప్రజలు మీరు చెప్పిందే నమ్ముదాం, మీరు చెప్పింది కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు మిమ్మల్ని వైసీపీ నాయకురాలు అనుకుందాం, మీరు చెప్పింది కరెక్ట్. మరి మీ 3 రాజధానుల ఆలోచన ప్లానింగ్ అన్నది తప్పు అని ఒప్పుకుంటారా? యూ మేడ్ ఎ మిస్టేక్ అని ఒప్పుకుంటారా? మీరు అమరావతి ప్రజల్ని మోసం చేయబోయారు అని ఒప్పుకుంటారా? లేదు అంటే ఇప్పుడు ఈరోజు అక్కడ ఆలోచన చేసినప్పుడు కోర్టులో కేసులు వేసి ఆపింది ఎవరు? ఓకే,
ఇక్కడ కోర్టు కేసులతోటి దాన్ని ఇప్పుడు అదే విశాఖపట్నము ఐటీ హబ్ గా రేపు మారబోతుందంటూ పరిపాలనా రాజధానిగా అక్కడ ఉంటుంది అనేసి అని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అట్లెట్లు ఇది చేస్తారు పొల్యూషన్ అది ఇదని అన్నారు. బట్ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఐటీ హబ్ గా విశాఖను తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే కదా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసింది కదా. ఈ మాట మీకు అర్థమైనప్పుడు, మీరు చెప్పగలిగినప్పుడు ఈ మాటని ప్రజల్లోకి వైసీపీ వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఓకే, నేను అనేది ఏంటంటే యూ డిడ్ వెరీ గుడ్ థింగ్స్. మీరు చిన్న చిన్న తప్పులు చేశారు, నేను కాదనను. సింపుల్ అండి. 2014లో ఈయన జయ అమరావతి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా జయ అమరావతి అన్నారు. 2019లో ఎవడో వచ్చి మీ చెవులో మీరు గెలవంగానే లేదండి ఇక్కడ జయ అమరావతి అంటే ఒక కమ్యూనిటీ మొత్తం ఉంది, ఇక్కడ ఓట్లు మీకు రావు, మీరు జయ అమరావతి కాదు జయ 3 రాజధానులు అనండి అన్న వ్యక్తిని ముందు మీరు పట్టుకుని తనండి. ఒకటి. రెండవది, ఈరోజు మావిగన్ అన్న వ్యక్తి, నిజంగా మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అది మళ్ళీ చెప్తున్నా, బట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ టైమింగ్. మళ్ళీ చెప్తున్నా ఎందుకు. మీరు మీ ఆలోచన ఒక విధంగా ఉంటే పక్కవాడి ఆలోచన 4 విధాలుగా ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా, ప్రజల కోసం మాట్లాడే అధికారంలో ఉన్నవాడిది కామన్ గా నడుస్తుంది. అది అది కాదు, ఫండమెంటల్ లాజిక్ కదా. నేను అటెళ్ళట్లే. నేను వేరే ఒక లాజిక్ చెప్తాను మీకు. మావిగన్ అన్నది ఎందుకని చెప్పేసి బ్యాడ్ టైమింగ్ అన్నానంటే, మీరు మావిగన్ అన్నది మీరు అధికారంలో ఉన్నప్పుడు లేదా ఇన్నింగ్లో అట్లీస్ట్ మీరు చెప్పుంటే మీకు ఓట్లు ఎక్కువ పడేవి. అవును, మీకు ప్లస్ అవ్వు. మీకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రజలు మీకు ఓటేసేవారు. ఎందుకంటే వాళ్ళ భూమి ల్యాండ్ పెరుగుతుంది కదా, ల్యాండ్ వాల్యూ అనేది, ఓటేసేవారు. కానీ మీరు ఆ పని చేయలేదు, ఈ రోజు తీసుకొచ్చారు. ఇప్పుడు నష్టం ఏంటి? ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకు? 10,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రజాధనం చేశారు. ఈ ధనం జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారితో కాదు, 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఎవరి పేరు మీద? జనాల పేరు మీద. ఆంధ్ర రాష్ట్రం అప్పు తీసుకొచ్చారు. దాంతో పాటు 50,000 ఎకరాలు దాదాపుగా ల్యాండ్ పూలింగ్, అందులో ప్రభుత్వ భూమి ఉంది, ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. ఇంకో 20,000 తీసుకుంటారు. ఇదంతా జరిగినాక మీరు మావిగనాన్ని తీసుకొస్తే ఏంటి ఇక్కడ వచ్చే అర్థము? దట్ యు ఆర్ ప్రమోటింగ్ కాన్ఫ్లిక్ట్. అమరావతికి మావిగన్కి మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి కాన్ఫ్లిక్ట్ అన్నది మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా? నాకు ఒకసారి సమాధానం చెప్పండి. నేను ఏ రోజు మావిగన్ తప్పనను. మావిగన్ ఈజ్ అ బెస్ట్ ఐడియా అండి. బట్ ద టైమింగ్ ఇది చూస్తుంటే కేవలము అమరావతి మావిగన్ మీద కాన్ఫ్లిక్ట్ మధ్యలో రావాలి, అక్కడ ప్రజల మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావాలి. ఉదాహరణ చెప్తాను మీకు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ఏరియాలలో ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి పడతాయి అంటే మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి. మొదటి నుంచే అంటే టీడీపీ. విజయవాడ అంటే టీడీపీకి ఒక విషయం. పక్కన గుంటూరు కూడా అక్కడ. సో ఇక్కడ ఓట్లు చేర్చాలంటే ఏం చేయాలి? ఒక కాన్ఫ్లిక్ట్ పుట్టించాలి. ఎందుకు? ఇది కూడా వైసీపీ ఎందుకు చేసింది మీకు చెప్తా. వైసీపీ అడ్డా అయినటువంటి కర్నూలు, కడపలో ఈ వీళ్ళు చిచ్చు పెట్టారు. ఆహా, మా అడ్డాలో పెడతారా మీరు, మీ అడ్డాలో మేము పెడతాం. సి దీస్ ఆల్ సిల్లీ థింగ్స్. ఇవి అర్థం చేసుకోలేకపోతారా ప్రజలు? సరే, ప్రజలు అర్థం చేసుకోలేక మేము చెప్పలేమా? మాలాంటి వాళ్ళని చెప్తాం. ఇందులో భయం ఏముంది? మావిగన్ ఈజ్ అ గుడ్ ఐడియా, బట్ టైమింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇందులో ఇంటెన్షన్ మీకు ప్రజల ఇంటెన్షన్ లేదు. ఇందులో ఒకటే ఇంటెన్షన్, చిచ్చు పెట్టే ఇంటెన్షన్ మీది. అది మీరు సక్సెస్ఫుల్గా పెట్టారు. రేపు పొద్దున్న ఇది ఒక పెద్ద ఉద్యమం కూడా మారచ్చు. అంటే 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు స్టీల్ ఫ్యాక్టరీని న్యాయం చేయలేకపోయారు. మీరైనా ఆయనైనా, ఇద్దరికి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఈయన 5 ఏళ్ళు, ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, ఈయన ఇప్పుడు 2 ఏళ్ళు. అక్కడ న్యాయం చేయలేకపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చు పెడతారా? ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఓకే, క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకున్నా సరే, చాలా మంది ఒప్పుకోరు, మేధావులు. 2029 తర్వాత ఒప్పుకుంటారండి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం కూటమి 2029 వరకు ఇంతే ప్రశాంతంగా కంటిన్యూ అవుతుందా? నేను దీని మీద కూడా మాట్లాడా. సరే, ఇది కూడా పెద్ద ఇష్యూ అయింది, ట్విట్టర్లో కట్ చేసి వేసుకున్నారు. వైసీపీ గెలవాలంటే వైసీపీకి ఉన్న ఛాన్సెస్ ఏంటి అంటే కొన్ని ఛాన్సెస్. అందులో ఒక్కటైతే ఇంపాసిబుల్, హైపోథెటికల్. కేంద్రంలో బీజేపీ మారాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే 29లో ఎన్నికలు సేమ్ టైంలో వస్తాయి కాబట్టి, ఏపీ ఎన్నికలకు ముందు బీజేపీ మారే అవకాశం లేదు కాబట్టి ఒకటి. రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ అవ్వాలి కూటమి నుంచి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమితో పాటు ఉన్నాడంటే, కూటమి బ్రేక్ అవ్వలేదు అంటే వైఎస్సీపీ 2029లో గెలవడం అన్నది ఇంపాసిబుల్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. వైసీపీ అన్నది గెలవదు 2029లో. సీట్లు పెరగచ్చు, 11 సీట్లు కాదు, సీట్లు ఎంత కొంత పెరగొచ్చినాయి కాదన్నాను, కానీ వైసీపీకి గెలవదు. మూడో పాయింట్ కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి? ఫలానా విజయ్ని తీసుకురావాలి, కంపేర్ చేయాలి, ఫలానా వ్యక్తిని తీసుకురావాలి, కంపేర్ చేయాలి, ఫలానా ఇది చేస్తున్నాడు, ఫలానా పావలా అని చెప్పేసి, ఫలానా ఏదో పేమెంట్ ఏదో అన్నారు. సరే, ఓకే, ఇవన్నీ చేస్తున్నారు.
ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ని కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో ఏదేం జరిగినా కూడా 2029 వరకు పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ అవ్వలేదు అనుకుందాం. మరి అప్పుడు ఎలా? ఓకే. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ మీరు పవన్ కళ్యాణ్ అంత ఫేమస్ ఒక లీడర్ని, కాపు లీడర్ని తీసుకొచ్చి ఇంకొక పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలగాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు కాపులలో ఒక పెద్ద లీడర్, ఎవడు ఒప్పుకున్నా ఎవరో ఈ రోజు కనిపిస్తున్నది, బయటకు వచ్చారు ఆయన, ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారిని ఓటు బ్యాంకులో బ్రేక్ చేయాలంటే ఇంకొక సేమ్ ప్రామినెంట్ లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉందంటున్నారా? నేను ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు ఆయన మేలు మాత్రం ఇక్కడ జరుగుతుంది తప్పితే కాపు సామాజిక వర్గానికి ఏం మేలు జరగట్లేదు అనేసి చాలా మంది కాపు లీడర్స్ వ్యతిరేకతతో ఉన్నారు అని. నేను ఈ విషయం మీద క్లారిటీ ఇస్తాను. నేను విషయం మీద క్లారిటీ ఇస్తాను. ఎంత వ్యతిరేకత మీద ఉన్నా కమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు, అది రెడ్డి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఎంత వ్యతిరేకత ఉన్నా కాపు వారు మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. వ్యతిరేకతల్ని కౌంట్ చేయకండి. ఆ వ్యతిరేకత ఓటు బ్యాంక్ గా మారిందా లేదా? ఓకే. మారలేకపోతే ఆ వ్యతిరేకత దేనికండి? ఎప్పుడు మారుతుంది? ది థర్డ్ ఆప్షన్ మీరు తీసుకురాగలిగితే అంత పెద్ద ప్రామినెంట్ లీడర్. ఇప్పుడు ముద్రగడ గారు ఉన్నారు. ముద్రగడ గారి దగ్గర ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? హీఈస్ అ బిగ్గర్ లీడర్ దెన్ ఎనీవన్. కానీ ఆయన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఉంది. ఆయన మంచి మనిషి, ఆయన రాజకీయాలు చేయడు. మీరు ఆయన గొంతు మీద కత్తి పెట్టినా రాజకీయాలు చేయడు ఆయన. దాసరి నారాయణరావు గారు, ఆయన గురువు గారు, ఆయన దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉండే. ఆయనని మీరు ఎంత ప్రెషరైజ్ చేయండి, ఆయన రాజకీయాలు నిజంలాగా మాట్లాడతారు. అది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న వీక్నెస్ అండి. లేకపోతే ఈరోజు ముద్రగడ గారు వచ్చి నిలబడితే ఆయన ముందు నిలబడే నాయకుడు ఎవడండి? ఎవడ ఉన్నాడా? ఎవరు లేరు. కానీ వాళ్ళు ఈ రాజకీయాలు చేయలేరు. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ సమ్మన్ ఎల్స్, ఓకే, సమ్ న్యూ, ఒక మాచో లుక్ లేదా పవన్ కళ్యాణ్ గారిని కంపీట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెతికి 2027లో తీసుకురాగలిగితే, మళ్ళీ 28లో తీసుకొస్తే మళ్ళీ అది కుదరదు. టైం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి ఆయన టైం పడుతుంది. ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. ఎవరు ఒప్పుకున్నా ఇదే నిజాలు. ఓకే. రాబోయే రోజుల్లో కంప్లీట్ గా ఎవరిది తప్పున్నా తప్పు, ఎవరిది ఒప్పున్నా ఒప్పు, అంతేనా? అంతే. ఈ స్టాండ్ అంతే. అంటే ప్రజల గొంతుకై వినిపించబోతున్నారు. ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పేసి వచ్చామండి. ప్రజల గొంతుకే తప్పకుండా వినిపిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. మీరు మంచి చేయండి తప్పకుండా. మీరు చేసిన మంచిని కూడా పాస్ట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చాలా ఉంది. వీళ్ళు ఎవరు వినిపించలేదండి. మీ బిగ్గెస్ట్ జోక్ తెలుసా మీకు? అదే ప్రాబ్లం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ వినిపించారు చాలా మంది. ఇప్పుడు ఇంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. మీరు వెళ్ళండి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెళ్తే డేటా తీసుకొస్తారు. 2025లో 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,50,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ, అది చదివి వెళ్ళిపోతారు. అరే ఏం చెప్పాడు ఆ డేటా అంటాం. ఆ డేటా ఎవరు చూడడు. కింద చూస్తే 2,000 మంది చూస్తారు. దాన్ని ప్రజెంట్ చేసే స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేవు వీళ్ళ దగ్గర. అందుకే పెద్ద ఇష్యూ అవుతుంది. అండ్ చాలా విషయాలు ఉన్నాయండి వైసీపీలో. ప్రస్తుతం కూడా మీరు శ్యామల గారు తీసుకున్నా కూడా, పాపం శ్యామల గారు, ఆమె కొన్ని రోజుల నుంచి కనిపిస్తలేదు. అవును, ఏంటమ్మా ఎందుకు కనిపిస్తలేదు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. చాలా ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రావడము, ఆయన వచ్చి ఇట్లా ల్యాండ్ అయినటువంటి నెక్స్ట్ డేనే మళ్ళీ పాపం ఆమె యాక్టివేట్ అయ్యారు. ఆమె దగ్గర నుంచి మెసేజ్ వచ్చేవి, అన్న ఇది అన్న మెసేజ్ చాలా వచ్చేవి. చాలా రోజుల తర్వాత శ్యామల గారి దగ్గర నుంచి నాకు నిన్న మెసేజ్ వచ్చింది, అన్న ఇట్లా నా మీద ఒక ప్రాపగెండా, అంటే నేనేదో పార్టీ వదిలేస్తున్నానో లేదా నన్ను తొక్కేస్తున్నానో ప్రాపగెండా జరుగుతుంది అంటే, నేను తప్పకుండా ఈ విషయం మీద మాట్లాడతాను నిండమ్మా. మీరు న్యాయంగా ఉన్నారు, మీరు పార్టీ కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. ఎవడు మాత్రం తొక్కగలడు? సరే ఒకటి తొక్కుతాడేమో, తొక్కనివ్వండి, ఏముంది. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలాసార్లు అవమానించారు, మమ్మల్ని నీచాతినీచంగా అవమానించారు. ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి మంచి పని ఎక్కడా కూడా ఈరోజు అట్లీస్ట్ ఒక క్రెడిట్ కూడా ఇవ్వకుండా నీచంగా కామెంట్లు పెడుతున్నారు. ఓకే, అన్ని సహిస్తున్నాం. సహిస్తేనే నాయకుడు. అంతే కదా, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు దేనైనా రిసీవ్ చేసుకోవాల్సింది, అంతే, తప్పదు. ఇంకా అది ఆ విషయాన్ని ఆమె చెప్పాను. మీరేమి అది అధైర్యపడకండి, మీరు మీ పని చేసుకోండి. ఓకే, డోంట్ సీ ద కమెంట్స్, డోంట్ రీడ్ ద కమెంట్స్. ఇఫ్ యూ రీడ్ ద కమెంట్స్ విల్ డిమోటివేట్ యూ. షూర్, అది నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి సీరియస్లీ. మనం సబ్జెక్ట్ మాట్లాడినా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది రిసీవ్ చేసుకోవాలి, అంతే. ఏదైనా ఇక్కడికి వచ్చాము, మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, మాట్లాడకపోతే వాళ్ళు కమెంట్ చేయరు కదా, సింపుల్ లాజిక్ అది. దాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాము. చూద్దాం మరి మీ ఈ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. మీరు చెప్పే ఆ పాయింట్స్ని ఎవరు క్యాచ్ చేసుకొని
వాళ్ళ ఎదుగుదలకు వాడుకుంటారన్నది కమింగ్ డేస్ లో తెలిసిపోతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ పాషా గారు. థ్యాంక్ యూ.